బట్ ఇన్వెస్ట్ ఫస్ట్, ఎంజాయ్ నెక్స్ట్. ఓకే, ఎంజాయ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్ కోసం, వాళ్ళు పైకి వస్తారు. డబ్బున్న వాళ్ళకంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుంటారని మీరు ఎక్కడో చెప్పినట్టు. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అమ్మా, వందలాది మంది వేలాది మంది బాగుపడదు దాని నుంచి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అది అంతవరకు వస్తున్నాను. నీకు 33 రూపాయలు వచ్చినాయి ఇప్పుడు. ఈ 33 రూపాయలు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ నీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఓన్లీ టర్మ్ పాలసీస్. అది క్లియర్గా చెప్తున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే మన లైఫ్ బాగుంటుంది కదా, మిగతా బాగుంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్, సిప్. ఓకే, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లానింగ్ కొద్దిగా స్లోగా వస్తుంది. అది దీంతోనే మన షేర్స్ అని దాన్ని చూసుకుంటుంది. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐలో ప్లాట్స్ కొనడం, ఎఫ్ఎల్ఏటి, పిఎల్ఓటి ఇవి కొనడం. ఇవన్నీ మనం రీచ్ చేస్తాయమ్మా. దాంతోపాటు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకు కావాల్సింది కొనుక్కుంటున్నాలే. ఇది ఎప్పుడు 33%. ఈ డబ్బు పోయినాకనే నీ ఫ్యామిలీ ఖర్చు, ఈ డబ్బు పోయినాకనే నీ పర్సనల్ ఖర్చు. 1% మాత్రం కంపల్సరీ దానం చేయాలి. అప్పుడు హ్యాపీ లైఫ్ ఉంటుంది. రిచ్ విల్ బికమ్ రిచ్ ఎలా అయితే తెలుసా? దే హ్యావ్ ఏ ప్లాన్. టుమారో ఏం జరగబోతుంది ఇప్పుడే ఆలోచిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందమ్మా, ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది చెప్పండి. ఎగ్జాంపుల్గా అన్ని బాగానే అనిపిస్తుంది కానీ ఎక్కడ అమ్ముడు పోదు, అన్ని బాగానే ఉంటుంది ఎక్కడ పోదు. ఇప్పుడు ప్రస్తుతం మేడ్చల్ హైవే సూపర్గా ఉంది ఎగ్జాంపుల్గా, బీబీ నగర్ సూపర్గా ఉంది, షాద్ నగర్ సూపర్గా ఉంది.